సమాన అవకాశాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు రేస్ పరిగెడుతున్నప్పుడు నేను ఒకరికి కాలిర కొట్టేస్తా, ఇంకొకరికి చెప్పులు ఇవ్వను, ఇంకొకరికి కాలు కింద ముళ్ళు పెడతా, అండ్ ఇంకొకరికి పర్ఫెక్ట్గా ఉంటారు మంచి రన్నింగ్ షూస్ ఇస్తా. ఆ రేస్ పరిగెట్టేటప్పుడు ఇజ్ ఇట్ అ ఫెయిర్ రేస్? కాదు కదా. మరి రేస్ ఫెయిర్గా లేనప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఆ రేస్ని ఎట్లా ఫెయిర్ చేయాలని ఆలోచించాలి. ఫెయిర్ ఎట్లా చేస్తాము? కాలు ఇరిగినోడికి ఒక ప్లాస్టిక్ లెగ్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి, షూస్ లేనోడికి షూస్ ఇవ్వాలి, ముళ్ళు ఉన్నోడికి ట్రీట్మెంట్ తీసి ముళ్ళు తీసేసి బ్యాండేడ్ కట్టాలి. అదంతా ఎవరు చేస్తాడు? ప్రభుత్వం చేస్తుంది. సో రిజర్వేషన్స్ అప్పుడు అంబేద్కర్ గారు పెట్టడానికి కారణం ఏంటి అంటే వెనకబడి ఉన్న వాళ్ళకి వాళ్ళు మళ్ళీ అందరితో పోటీ పడే స్థాయికి రావాలి అంటే ఎన్నో జనరేషన్స్ నుంచి వాళ్ళకి చదువు లేదు, తిండి లేదు, ఇల్లులు లేవు, అవకాశాలు ఇవ్వడానికి రిజర్వేషన్ అంబేద్కర్ గారు పెట్టాలని చెప్పారు. కానీ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ రిజర్వేషన్ శాశ్వతంగా ఉండకూడదు, ఏదో రోజు వాళ్ళు కూడా అందరూ ఒకటే స్థాయికి వచ్చేసిన తర్వాత రిజర్వేషన్ తీసేయాలి అని మంచి ఆలోచనతో పెట్టారు. కానీ అనుకున్న విధంగా ఈ రిజర్వేషన్